వ్యవహారికంగా తాత్కాలిక అనే పదాన్ని వాడుతున్నాం కాబట్టి నేను చెప్పుకోక తప్పలేదు. ఇకపోతే తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రధానమంత్రి యొక్క కాలాలు ఏ విధంగా ఉన్నవి అనేది చెప్తుంది. అంటే ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ నేనేమి టాప్ కాలేజీకి వెళ్ళలేదు. కానీ ఈ ప్రధానమంత్రుల కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిట్ గా ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి చరిత్ర, ప్రత్యేకమైన రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని గురించి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తీసుకోబడినటువంటి నిర్ణయాల గురించి మనం అంటే పరిపాలన, ప్రభుత్వము, నిర్ణయాలు, దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని చర్చించాల్సిన అవసరం. మామూలుగా టైం అయితే వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. వీటిని ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఈ క్రింది ఉప ప్రధానమంత్రుల యొక్క క్రమాన్ని తెలపండి అన్నారు. ఉప ప్రధానమంత్రుల క్రమాన్ని తెలపండి. ఉప ప్రధానమంత్రుల క్రమాన్ని తెలపండి అని ప్రశ్నించినాడంటే మీకు చాలా అంటుంటాను నేను. ప్రశ్నని గుర్తుపట్టకంటారు, ప్రశ్నించే నాడిని గుర్తుపట్టాలి. ప్రశ్నించే నాడిని గుర్తుపట్టడం అంటే ఒకసారి నేను ప్రధానమంత్రుల గురించి అడిగినా అంటే ఉప ప్రధానమంత్రి గురించి అడిగినాడంటే మరొకసారి ప్రధానమంత్రి గురించి అడగవచ్చు, ఉపరాష్ట్రపతి గురించి అడగవచ్చు, రాష్ట్రపతి గురించి అడగచ్చు. ఎవరి తర్వాత ఎవరు వచ్చినారనేటటువంటి అంశం. అందుకోసమే ఆ క్రమాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇకపోతే ఇప్పుడు మనం వీరికి సంబంధించినటువంటి విషయాలని పరిస్థితి దేవుడు ఉన్నాడంటే దేవుడిని మనం చెప్పే దాంట్లోనే కొన్ని మీకు ప్రశ్నలుగా వచ్చినా లేకపోతే మన అవగాహన చేసుకోవడానికి. నెంబర్ 1, మొదటి ప్రధానమంత్రి. ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధానమంత్రి. ఇక ఇతరికి సంబంధించి ఆధునిక నవభారత నిర్మాతగా పేర్కొంటారు. మోడర్న్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా ఎవరండి? గవర్నర్. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పితామహుడు ఇతని. ఎందుకని అంటే భారతదేశం సంపూర్ణంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థని కానీ లేక సంపూర్ణంగా పెట్టుబడి ఆర్థిక వ్యవస్థని కానీ అనుసరించకుండా ఈ మధ్య మార్గంగా వెళ్ళడానికి ప్రధాన కారణం ఎవరంటే నెహ్రూ. కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సృష్టికర్త ఇతనే. అలాగే ప్రజాస్వామ్య సామ్యవాద సిద్ధాంతకర్త. ప్రజాస్వామ్య సామ్యవాద సిద్ధాంతకర్త. అలాగే భారత విదేశాంగ విధానానికి రూపకర్త. భారత విదేశాంగ విధానం. భారత విదేశాంగ విధానం 2 అంశాలపై ఆధారపడ్డది. ఒకటి పంచశీల సూత్రాలు, 2 అధీన విధానము. ప్రపంచానికి అధీన విధానాన్ని అనుసరించినప్పుడు అధీన విధానం యొక్క రూపకల్పనలో ఒకడు నెహ్రూ. అధీన విధానాన్ని రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నెహ్రూ. ఎందుకని అంటే కర్నల్ నాజర్, మార్షల్ టిటో, ఇండోనేషియా దేశానికి సంబంధించిన సుకర్నో, నెహ్రూ వీళ్ళు కలిస్తేనే అధీన ఉద్యమం అనేటటువంటిది స్థాపించబడింది. ఒకటి. రెండోది పంచశీల ఒప్పందం పైన చెవ్వెళ్ళతో కలిసి పంచశీల ఒప్పందం పైన పంచశీల సూత్రాల పైన సంతకాలు చేసినటువంటి ప్రధానమంత్రి కూడా నెహ్రూనే. కాబట్టి అధీన విధానానికి కట్టుబడి అధీన విధానాన్ని రూపకల్పన చేయడంలో కానీ పంచశీల సూత్రాలకు కట్టుబడి అంటే దానిపై సంతకం చేయడంలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నెహ్రూ. మీకు ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తాను. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు ఈ తాత్కాలిక ప్రభుత్వంలో విదేశాంగ శాఖ ఎవరి వద్ద ఉండేది? నెహ్రూ వద్దనే ఉండేది. నెహ్రూ వద్దని ఎందుకు ఉంచారో నేను ఆ రోజు చెప్తున్నాను. దేశానికి స్వాతంత్రం రావడానికైతే ముందు కూడా ప్రపంచంలో అనేక దేశాలలో స్వాతంత్ర పోరాటాలు జరుగుతుంటే ఆ స్వాతంత్ర పోరాటాల పట్ల కానీ ప్రపంచంలో వచ్చినటువంటి సంఘటనల పట్ల కానీ ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల పట్ల కానీ భారత జాతీయ కాంగ్రెస్ వైఖరి ఏమిటి అనేది అధికార ప్రతినిధిగా చేసి చెప్పిన వ్యక్తి ఎవరంటే అప్పటికి మీకు ఒక్కొక్కదానికి లేకుండా ప్రపంచంలో ఎక్కువ దేశాలు స్వాతంత్రాన్ని ఎప్పుడు పొందినవి?
రెండవ ప్రపంచ యుద్ధం. అంటే రెండవ ప్రపంచ యుద్ధానికంటే ముందు అన్ని దేశాలలో కూడా ఏం జరుగుతుంది? స్వాతంత్ర పోరాటం. ఆ టైంలో మన దేశాల్లో కూడా స్వాతంత్ర పోరాటం. ఈ స్వాతంత్ర పోరాటాలు జరిగే సందర్భంలో కానీ ప్రపంచంలో జరుగుతున్న సంఘటన పట్ల కానీ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క వైఖరి ఏమిటి అనే దానిని అధికారికంగా చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా ఎవరున్నారు? కాబట్టి ఆయనకు అంతర్జాతీయ విషయాల పట్ల ఉన్న అవగాహనతోనే ఆయన ఈ స్వాతంత్ర త్యాగాన్ని ఏర్పాటు చేసినటువంటి మొదటి తాత్కాలిక ప్రభుత్వంలో విదేశాంగ శాఖను కనబద్దనే ఉంచుకున్నాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క విదేశాంగ విధానానికి ఒక రూపకల్పన చేసేటప్పుడు చెవ్రెన్ లైఫ్తో కలిసి మంచిశీల ఒప్పందంపై సంతకాలు చేసినాడు. అదేవిధంగా అధీన ఉద్యమాన్ని స్థాపించడంలో కూడా కీలక పాత్ర పోషించినాడు. కాబట్టి నెహ్రూని భారతదేశం యొక్క విదేశాంగ విధాన రూపకర్తగా పేర్కొంటాము. ఎవరిని? నెహ్రూ. ఓకే. అదేవిధంగా భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా కూడా నెహ్రూని పేర్కొంటారు. ఇకపోతే ఇతను ఇక మామూలుగా భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు 1959లో అక్టోబర్ 2వ తేదీన రాజస్థాన్లోని నాగోర్లో మొట్టమొదటి శంకుస్థాపన ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఎవరి జరుగుతుంది? నెహ్రూ. ఇక పంచవర్ష ప్రణాళిక అమలుపరచడం కానీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కానీ భారతదేశాన్ని విధాన రూపకర్తగా తీసుకున్న ప్రజాస్వామ్య సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తిగా ఆధునిక నవభారత నిర్మాతగా పేరు పొందినటువంటి వ్యక్తి నెహ్రూ. పదవిలో ఉండగా మరణించినటువంటి మొదటి ప్రధానమంత్రి కూడా నెహ్రూనే. అదేవిధంగా నెహ్రూ కాలంలోనే మొట్టమొదటిసారిగా 1962లో భారతదేశంలో మొదటి అత్యవసర పరిస్థితిని విధించింది కూడా నెహ్రూ కాలంలోనే. భారతదేశంలో భారతదేశానికి 62లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు మొదటిసారిగా భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడింది కూడా ఎవరి కాలంలో? నెహ్రూ కాలంలో. సో ఇలా ప్రారంభ సంవత్సరాలలో భారతదేశానికి సంబంధించిన ప్రతి రికార్డు ప్రతి అంశంతో కూడా నెహ్రూ యొక్క పేరు ముడిపడి ఉంటుంది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నా, ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిందన్నా, అదంతగా ఆధునిక నవభారతగా నిర్మాతగా పేరు పొందిన, అలాగే నెహ్రూ రచించిన ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు కూడా ఉన్నవి. ఒకటి గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, 2 డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి గ్రంథాలు రచించినటువంటి ఘనత కూడా నెహ్రూకు దక్కుతుంది. సో అలా నెహ్రూ యొక్క ప్రాధాన్యతని ఇంకోటి ఏంటంటే నేను మామూలుగా మనం దృష్టికి వచ్చినటువంటి అంశాలు చెబుతూ వస్తుంటాం. కానీ ఆయా సందర్భాలలో నెహ్రూకు సంబంధించినటువంటి ఇతర అంశాలను కూడా, అంటే ఒక వ్యక్తి అంటే ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాలంలో జరిగిన సంఘటనలు కోపంలుగా ఉంటాయి. అది ఒక్కడిక్కడ చర్చిస్తామని కాదు. మీరు అలాంటి ఏమైనా ప్రత్యేకమైన రికార్డులు ఉంచినప్పుడు లేక ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంచినప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పేపర్లు చదువుతున్నామా, ఇతర మెటీరియల్లో చదువుతున్నామా, బుక్లో చదువుతున్నామా, ఏదైనా గ్రంథాలు చదువుతున్నామా, టీవీలు వచ్చినప్పుడు చూస్తున్నామా, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఆయన 17 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో కొన్ని వందల సంఘటనలు జరుగుతుంది. ఒక్కడిక్కడ మనం చెప్పలేము, మీరు కూడా చెప్పలేదు, మీరు రాయలేదు కూడా అంశాన్ని కూడా. కాబట్టి ఆయా సందర్భాలను బట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ఓకే. సో నెహ్రూ చనిపోయిన సంవత్సరం నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి అయిన వ్యక్తి సిఎన్ నందా కొద్ది రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేసినాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయినాడు. లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటూ రావాలి. అదేంటంటే ఒక సందర్భంలో ప్రశ్న ఇచ్చేటప్పుడు ఏమని ఇచ్చినారంటే, విపి సింగ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు ఈ 4 పేర్లు ఇచ్చి ఇందులో కేంద్ర మంత్రిగా పనిచేయకుండా ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరని అడిగినారు. ఎవరు అంటే నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నీకు లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
మంత్రిగా పనిచేసి ప్రధానమంత్రులైనటువంటి వాళ్ళు, మంత్రిగా పనిచేసి ప్రధానమంత్రులైన వాళ్ళు అంటున్నాను. మంత్రిగా పనిచేసి ప్రధానమంత్రులైన వారు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈయన మంత్రిగా చేసినాడు, ఈమె మంత్రిగా చేసినాడు, ఇతర మంత్రిగా చేసినాడు, ఇతర మంత్రిగా చేసినాడు. రాజీవ్ గాంధీ మంత్రిగా చెయ్యలేదు, విపి సింగ్ మంత్రిగా చేసినాడు, చంద్రశేఖర్ మంత్రిగా చేయలేదు, శ్రీనివాసరావు చేసినాడు, వాజ్పేయి చేసినాడు, దేవగౌడ చేయలేదు, అయితే గుజరాత్ చేసినాడు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ కూడా చేయలేదు. ఇక వస్తున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ కూడా మంత్రిగా పని చేయలేదు. ఇప్పుడు మీకు అలాంటి అంశాలపైన కేంద్రంలో మంత్రులుగా పనిచేయకుండా ప్రధానమంత్రులైన సంఖ్య జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ పేరు ఇస్తాడు. ఈ పేరు ఇచ్చేసి ఈ కింది వారిలో కేంద్ర మంత్రిగా పనిచేయకుండా ప్రధానమంత్రిగా పని చేసిన వారు చేయని వారు అని. మనకి చేయని వారు అనేటటువంటి గుర్తుంటే మిగతా వాళ్ళంతా చేసిన వారు. ఆయన చేసిన వాళ్ళు ఎక్కువ. ఇందిరాగాంధీ కూడా చేసి ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి 1960లో చనిపోయే కాలం నాటికి ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కాబట్టి అందరూ మంత్రులుగా చేసినారు. రాజీవ్ గాంధీ చేశారు. రాజీవ్ గాంధీ 1984లో ఇందిరాగాంధీ హత్య గావింపబడే కాలం నాటికి, ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టే కాలం నాటికి కొద్ది రోజుల ముందే పైలట్ గా రాజీనామా చేసి వచ్చి అమేథీ నుంచి పార్లమెంట్కి ఎన్నికై పార్లమెంట్ సభ్యుడిగా ఉంటాడు. అంతే. అనుకోని పరిస్థితుల్లో ఇందిరాగాంధీ హత్య గురైన తర్వాత డైరెక్ట్ గా ప్రధానమంత్రి అయినాడు తప్ప ఆయన కేంద్ర మంత్రిగా పని చేయలేదు. ఇకపోతే లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించిన లాల్ బహదూర్ శాస్త్రికి ఒక 3-4 ప్రత్యేకతలు ఉన్నాయి. మిగతావన్నీ కావాలి. ఒకటి, ఈయన జై జవాన్ జై కిసాన్ అనే నినాదం. అలాగే కేంద్రంలో ఎలాంటి పోర్టుఫోలియో లేకుండా, పోర్టుఫోలియో అనగా మంత్రులు లేదా ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళు నిర్వహించేటటువంటి శాఖలు ఏమంటామన్నా పోర్టుఫోలియో. ఎలాంటి శాఖ లేకుండా, అంటే పోర్టుఫోలియో లేకుండా కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రినే. ఎలాంటి పోర్టుఫోలియో లేకుండా కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఎవరు చాలా మంది చేస్తారు. మీరు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ మంత్రులుగా ఉంటారు కదా, మంత్రులుగా పనిచేసేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నువ్వు క్యాబినెట్ మంత్రివా, స్టేట్ మంత్రివా, డిప్యూటీ మంత్రివా అనే ప్రమాణ స్వీకారం చేస్తారు. పోర్టుఫోలియో ఏవైతే శాఖలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి యొక్క సిఫార్సును అనుసరించి రాష్ట్రపతి వాళ్ళకి కేటాయిస్తారు. అంతే. ఎవరికి ఏ శాఖలు కేటాయించాలనేది ప్రధానమంత్రి రాష్ట్రపతికి సూచిస్తే అప్పుడు వాళ్ళు శాఖలను కేటాయిస్తారు తప్ప మొదట పోర్టుఫోలియో ఉండవు. ఇది ఒక అంశం. దీనికి ఇంకో రెండో అంశం ఏంటంటే, మీరు ఇంత ఉండొచ్చు కానీ కొంతమంది డౌట్ అట్లెట్ ఉంటారు. ఉండొచ్చు. 2004లో యూపీఏ మన్మోహన్ సింగ్ మొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు, కేంద్రంలో మంత్రిమండలి ఏర్పాటైనప్పుడు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ యూపీఏలో ఒక పెద్ద భాగస్వామ్య పార్టీ అయినటువంటి డిఎంకే కరుణానిధి పార్టీ ప్రభుత్వంలో చేరలేదు. ఎందుకు ప్రభుత్వంలో చేరలే అంటే, వాళ్ళు షిప్పింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్ర నౌకాయానానికి సంబంధించినటువంటి మంత్రి. ఆ పోర్టుఫోలియో, ఆ శాఖ మాకు కావాలన్నారు. ఆ మినిస్ట్రీషిప్ మాకు కావాలన్నారు. వాస్తవానికి అప్పటికి ఆ మినిస్ట్రీ శాఖ కేసీఆర్కు కేటాయించినారు. అని కేంద్ర ఫస్ట్ నౌకాయాన శాఖ మంత్రిగానే ఈయనకు పదవి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత డిఎంకే మంత్రిమండలిలో చేరలేదు. మంత్రిమండలిలో చేరకపోయేసరికి సోనియా గాంధీ ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డది, అప్పుడే ప్రభుత్వంలో రుగరుగలు అంటే ఇది బ్యాడ్
సిగ్నల్ తెలుస్తుంది. ఏం చేయాలన్నప్పుడు ఈ రోజుతో వరకు కూడా సోనియా గాంధీకి కేసీఆర్ మీద ఉండేటటువంటి రికార్డ్ ఏమైనా ఉందంటే ఇది వెళ్ళి నాకు ఈ మంత్రి పదవి నాకు ఏ శాఖ ఇచ్చినా పర్వాలేదు, ఈ శాఖ గురించి నేనేం ఆలోచన చేయలేదు, మీరు డిఎంకే వాళ్ళు ఇలాంటి పేజీ మీకు వస్తుంది కాబట్టి నేను ఈ మంత్రి శాఖను వదులుకుంటున్నాను, తర్వాత మీరు ఏ మంత్రిత్వ శాఖ కేటాయించినా పర్వాలేదని చెప్పి చెప్పడం మూలంగానే ఏమాత్రం రికార్డు ఉన్నారు. ఇప్పటి వరకు సన్నిహిత సంబంధాలు అనేవి ఏమన్నా అంటే దెబ్బతినకుండా ఉన్నాయంటే కారణాలు ఒక్కటే. చెప్పిన తర్వాత అప్పుడు చాలా రోజుల వరకు ఈయనకి ఏ శాఖ కేటాయించలేదు. ఆ తర్వాత కార్మిక శాఖ కేటాయించడం జరిగింది. అలాగే మమతా బెనర్జీ కూడా టీవీనంతరం ప్రభుత్వ కాలంలో ఏ శాఖ కేటాయించకుండా చాలా రోజులు కేంద్ర కేబినెట్ మంత్రిగా కొనసాగింది. అంటే నేను చెప్పింది అర్థమైంది కదా, ఎలాంటి శాఖను కేటాయించకుండా కేంద్రంలో మంత్రిగా కొనసాగిన మొదటి వ్యక్తి ఎవరు? తర్వాత చాలా మంది చేస్తున్నారు. దానికి మీకు ఉదాహరణ అర్థం కావడం కోసం మీకు తెలిసిన వ్యక్తుల పేరు చెప్తాను. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇకపోతే లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తారు. ఆయనకు రైల్వే శాఖను కేటాయించారు కొన్ని రోజుల తర్వాత. ఈ రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో కర్ణాటకలో జరిగినటువంటి రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీనామా చేసిన వ్యక్తి కూడా లాల్ బహదూర్ శాస్త్రినే. కర్ణాటకలో జరిగినటువంటి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. ఇకపోతే ఇతను 1965లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన తర్వాత ఆ యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా 1960లో ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగిన ఒప్పందం పైన ఆయుష్ ఖాన్తో కలిసి సంతకాలు చేయడం జరిగింది. జనరల్ ఆయుష్ ఖాన్తో కలిసి సంతకాలు చేయడం జరిగింది. తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సిమ్లా ఒప్పందం, పంచశీల ఒప్పందం, తాష్కెంట్ ఒప్పందం. ఈ ఒప్పందం చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రధానమంత్రి ఎవరితో కలిసి చేసినాడు? ఇప్పుడు మనం చెప్పేది ఎవరి గురించి? లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి 1965 నుంచి 60 దాకా పాకిస్తాన్తో యుద్ధం జరిగితే 66లో జరిగినటువంటి ఈ తాష్కెంట్ ఒప్పందంపై ఆయుష్ ఖాన్తో కలిసి సంతకాలు చేయడం జరిగింది. అలాగే విదేశాల్లో పదవిలో ఉండగా మరణించినటువంటి రెండవ ప్రధానమంత్రి, విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. పదవిలో ఉండగా మరణించినటువంటి రెండో వ్యక్తి. ఎందుకంటే మొదటి వ్యక్తి ఎవరు? జవహర్లాల్. రెండో వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అదేవిధంగా విదేశాల్లో మరణించినటువంటి రెండవ ఏకైక వ్యక్తి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. ఇవి అంటే కాస్త గుర్తుంచుకోవడానికి ఉపయోగపడేటటువంటి అంశాలు. అడిగేవాడు ఏదైనా అడుగుతుంది కాబట్టి. ఎందుకంటే 2-3 సార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే పదవులు ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి ఎవరు? పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి అని అడిగినారంటే పదవిలో ఉండగా మరణించినటువంటి ప్రధానమంత్రి గురించి కూడా అడుగుతాడు కదా. అందుకోసమే మనం ఒక రకమైన ప్రశ్న వచ్చినప్పుడు దాని ఇతర అంశాలు కూడా వర్తింపజేయడమే తెలివైన వాటి పరిస్థితి. అది ఆ రకంగా మనం పరిశీలించక తప్పదు. ఓకే, సో జవహర్లాల్ నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి అయిన వ్యక్తి జిఎల్ నందా. జిఎల్ నందా తర్వాత ప్రధానమంత్రి అయిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి పదవిలో ఉండగా మరణించిన రెండవ రాష్ట్రపతి, రెండవ ప్రధానమంత్రి, విదేశాల్లో మరణించినటువంటి ఏకైక ప్రధానమంత్రి. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ నినాదించినాడు. అదేవిధంగా తాష్కెంట్ ఒప్పందంపై ఆయుష్ ఖాన్తో కలిసి సంతకాలు చేసినాడు. అదేవిధంగా ఎలాంటి పోర్టుఫోలియో లేకుండానే కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి మొదటి వ్యక్తి. అదేవిధంగా కర్ణాటకలో జరిగినటువంటి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసినటువంటి వ్యక్తి కూడా లాల్ బహదూర్ శాస్త్రినే. ఓకే, తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఇక ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దాదాపు మనం 1 పేజీ వరకు రాయాలి. వాస్తవాలు ఎందుకంటే ఎక్కువ కాలం
ప్రధానమంత్రిగా పనిచేసిన కారణంగా ఆమె కాలంలో జరిగినటువంటి మార్పులు కూడా అనేకం ఉన్నాయి. ఒకటి, ఎన్నికల ద్వారా ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ప్రధానమంత్రి. రెండు, మొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి. రెండు. మూడో అంశము, ప్రధానమంత్రిగా ఉండి హత్యగావించబడిన ఏకైక వ్యక్తి. ప్రధానమంత్రిగా ఉండి హత్యకు గురైన ఏకైక ప్రధానమంత్రి. రాజీవ్ గాంధీ హత్యగావించబడే కాలం నాటికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాదు, అప్పుడు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నారు. అందువల్ల పదవిలో ఉండి మరణించినట్టేనేమో మూడో వ్యక్తి వస్తారు. మరణించిన అనేటటువంటి పదవి వస్తే మూడో వ్యక్తి. కానీ హత్యగావింపబడిన వ్యక్తి అంటే మాత్రం ఏకైక వ్యక్తి. అలాగే ప్రధానమంత్రి పదవిలో ఉండి సాధారణ ఎన్నికల్లో లోక్సభ సభ్యురాలుగా ఓడిపోయిన ఏకైక వ్యక్తి కూడా ఈమె. మరి ఏ ప్రధానమంత్రి కూడా ప్రధానమంత్రి పదవిలో ఉండి సాధారణ లోక్సభ ఎన్నికల్లో సాధారణమైనటువంటి వ్యక్తి అంటే సాధారణమైన సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఏకైక వ్యక్తి కూడా ఇందిరాగాంధీ. అలాగే 3 రోజుల పాటు జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఇందిరాగాంధీ. ఏ వ్యక్తి కూడా జైలుకు వెళ్ళలేదు, ఏ ప్రధానమంత్రి కూడా. ఇందిరాగాంధీ ఒక్కటే 3 రోజులు జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా ఈ ఇందిరాగాంధీ సంబంధించినటువంటి అంటే ఆ పదవీ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఈమె 1969లో 14 బ్యాంకులు, 1980లో 6 బ్యాంకులు, బ్యాంకులను జాతీయం చేసినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. రాజభరణాలను రద్దు చేసిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. 1971లో రష్యాతోని 20 సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. 1971లో రష్యాతోని 20 సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుని కూడా ఇందిరాగాంధీ. 1972లో షిమ్లా ఒప్పందంపై జుల్ఫికర్ అలీ భుట్టోతో కలిసి షిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసినటువంటి ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ. 1974లో మొదటిసారిగా పోఖ్రాన్లో అణు పరీక్ష నిర్వహించబడింది ఈమె కాలంలోనే. 1975లో ఆర్యభట్ట అనేటటువంటి మొదటి ఉపగ్రహాన్ని భారతదేశం ప్రయోగించింది కూడా ఈమె కాలంలోనే. భారతదేశంలో అత్యధిక సార్లు ఎమర్జెన్సీలు విధించింది కూడా ఈమె కాదు. 2 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి, 37 సార్లు రాష్ట్రపతి పరిపాలన విధించబడింది కూడా ఈమె కాలంలోనే. భారతదేశంలో ఎక్కువ రాజ్యాంగ సభలు జరిగింది ఈమె కాలంలోనే. భారతదేశంలో ఎక్కువ ఆర్డినెన్సులు జారీ చేయబడింది ఈమె కాలంలోనే. ముఖ్యమంత్రులు మార్పిడి జరిగింది ఈమె కాలంలోనే. గవర్నర్ని మార్పిడి చేసింది ఈమె కాలంలోనే. అంటే ఆల్మోస్ట్ అదేవిధంగా 7వ అలీన శిఖరాగ్ర సమావేశానికి నేతృత్వం వహించింది ఇందిరాగాంధీని. 9వ ఆసియా క్రీడలు ఈమె కాలంలో నిర్వహించబడ్డవి. ఇక ప్రధానమంత్రిగా అలాగే 1983లో బ్రూక్ డాన్ ఆపరేషన్ స్వర్ణ నియమాలపై సైనిక చర్య జరిగింది కూడా ఈమె కాలంలోనే. ఆల్మోస్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు, అంశాలు, సంస్కరణలు అన్ని కూడా ఇందిరాగాంధీ కాలంలోనే తీసుకోబడ్డం అనేటటువంటి అంశం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అన్యాయం హటావో అనే నినాదం ఇచ్చింది ఈమె. అలాగే గరీబీ హటావో అనే నినాదం ఇచ్చింది కూడా ఈమె. గరీబీ హటావో అనే నినాదం ఇచ్చింది ఈమె. అన్యాయం హటావో, గరీబీ హటావో ఏమో అనే నినాదం ఏమో 1971లో మొదటి మధ్యంతర ఎన్నికల సందర్భంగా ఇచ్చింది. మరి అన్యాయం హటావో అనేటువంటి నినాదం 1978లో ఆమెను జనతా ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు ఆమె అన్యాయం హటావో అనేటువంటి నినాదం ఇవ్వడం జరిగింది. భారతదేశంలో చారిత్రాత్మకమైన మినీ రాజ్యాంగంగా పేర్కొనేటటువంటి 42వ రాజ్యాంగ సవరణ కూడా ఇందిరాగాంధీ కాలం. వివాదం
విప్లవాస్పదమైన చారిత్రాత్మకమైన మినీ రాజ్యాంగంగా పేర్కొనేటటువంటి 42వ రాజ్యాంగ సవరణ కూడా ఇందిరాగాంధీ కాలంలోనే జరిగింది. అలాగే భారతదేశంలో మొదటి మధ్యంతర ఎన్నికలు కూడా నిర్వహించింది ఇందిరాగాంధీ. భారతదేశంలో మొదటి మధ్యంతర ఎన్నికలు 1971 నిర్వహించబడింది కూడా ఈమె కాదు. 1974లో ఈమె ఎన్నికను అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి యొక్క ఎన్నికను కూడా కోర్టు కొట్టివేయలేదు. అంటే పార్లమెంట్ ఎన్నిక అర్హతని గురించి కొట్టివేయలేదు. కానీ ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అందుకనే ఇవన్నీ ఓ పేజీ మొత్తం రాసినా కూడా సరిపోదు. ఇందిరాగాంధీకి సంబంధించి అత్యగావింపబడిన ఏకైక ప్రధానమంత్రి, పదవిలో ఉండగా మరణించిన 3వ ప్రధానమంత్రి, అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రిగా ఉండి లోక్సభ ఎన్నికలు సాధారణ సభ్యులుగా పోటీ చేసి ఓడిపోయినట్టు, ఎక్కువ రాజ్యాంగ సవరణలు, ఎక్కువ ఆర్డినెన్స్లు, ఎక్కువ ముఖ్యమంత్రులు మార్చి, ఎక్కువ గవర్నర్లు మార్చి, ఎక్కువ రాజ్యాంగ సవరణ జరిగినవి. మరి కీలకమైన చారిత్రాత్మకమైన నిర్ణయాలు కూడా జరిగింది. ఏంటి వారి చారిత్రాత్మకమైన నిర్ణయాలంటే బ్యాంకులను జాతీయ చేయడం కానీ, రాజభరణాలని రద్దు చేయడం కానీ, భారతదేశంలో ఎక్కువ జాతీయ అత్యవసర పరిస్థితి, ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని విధించడం కానీ, పోఖరాన్లో అణుపరీక్షలు నిర్వహించడం కానీ, ఆర్యభట్ట ప్రయోగం చేయడం కానీ, 7వ అధీన శిఖరాగ్ర సమావేశం జరపడం కానీ, 9వ ఆసియా క్రీడలు జరపడం కానీ, బ్లూస్టార్ ఆపరేషన్ జరగడం కానీ, ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ కాలంలోనే జరిగినది. కాబట్టి ఇవన్నీ ఇందిరాగాంధీతో ముడిపడి ఉండేటటువంటి అంశాలు. ఇన్ని అంశాలు మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో మంచి చెడు రెండునే, సంస్కరణలున్నవి, ప్రజా వ్యతిరేకమైనటువంటి అంశాలు. బ్యాంకులను జాతీయ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ రోజులలో కొంత పార్టీలో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం ఉంటుందా పోతుందనే సమస్య ఉంది. అయినా కూడా వీటన్నింటిని పక్కన పడేసి సంస్కరణ తీసుకురావడం కోసం బ్యాంకులను జాతీయ చేసింది. అదేవిధంగా భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులని, ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు సీనియారిటీని పక్కకు పెట్టి అంటే జూనియర్లను కూడా ప్రధాన న్యాయమూర్తిగా నియమించేది కూడా ఈమె కాదు. ఏది అనుకుంటారు రచయిత ఎవరో ఇందిరాగాంధీ తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ ప్రత్యేకత ఏంటంటే, మొరార్జీ దేశాయ్ భారతదేశానికి తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించింది కూడా మొరార్జీ దేశాయ్. కొన్ని ఉద్గ్రంథాలలో దానిని మొదటి సంకీర్ణ ప్రభుత్వం అనరాదు అని చెప్పి రాస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇది తొలి సంకీర్ణ ప్రభుత్వమే. కాకపోతే ఏంటంటే వాళ్ళు తెలియదు ఏంటంటే, జనతా పార్టీ ప్రభుత్వం జనతా పార్టీ అనేది 5 పార్టీలతో కలిసి ఏర్పడ్డారు. ఏంటి 5 పార్టీలు అంటే, సంయుక్త వినాయక దళ్, సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఆర్గనైజేషన్, కాంగ్రెస్ డెమోక్రసీ, జనసంఘ్. ఈ 5 పార్టీలు కలిసి జనతా పార్టీకి ఏర్పడ్డది. విలీనమై జనతా పార్టీ ఏర్పడింది. ఒకటే గుర్తు, నాగరం పెట్టిన రైతు గుర్తు, ఒకటే పార్టీ, ఒకే గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆ పార్టీకి 301 స్థానాలు వచ్చినాయి. కాబట్టి దానిని సాంకేతికంగా సంకీర్ణ ప్రభుత్వం అనరాదు అని చెప్పి వివరణ ఇస్తున్నారు. అయితే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం కావడానికి ఇది కారణం కాదు. ఆ పెద్ద మనుషులు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మొరార్జీ దేశాయ్ ఎందుకు సంకీర్ణ ప్రభుత్వం అంటే, మొరార్జీ దేశాయ్ జనతా పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రి కానీ, పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి అకాలీదళ్ పార్టీని, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి డిఎంకే పార్టీని కూడా తన మంత్రివర్గంలో చేర్చుకోవడం మూలంగా 2 అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. కాబట్టి 3 పార్టీలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం. కానీ జనతా పార్టీ టెక్నికల్ గా కాదని చెప్పింది కారణం కాదు. పార్టీ తెలుసుకోవాలి. వాళ్ళ జనతా పార్టీ ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. జనతా పార్టీ ప్రభుత్వం ఎవరెవరిని చేరుకున్నారు? పంజాబ్ రాష్ట్రానికి చెందిన శిరోమణి అకాలీ దళ్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన డిఎంకే పార్టీ 2 కలుపుకున్నారు. కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
అందువల్ల సంకీర్ణ ప్రభుత్వం అని అంటే మీరు ఎప్పుడైతే నిర్వచనం చేశారు వాట్ యు మీన్ బై కోయిలేషన్ గవర్నమెంట్ అంటే రెండు అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిపి ఏర్పాటు చేసేటటువంటి ప్రభుత్వాన్ని మాత్రమే ఏ ప్రభుత్వంగా చెప్తాము సంకీర్ణ ప్రభుత్వంగా చెప్తాము. సో మొరార్జీ దేశాయి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం కావడానికి కారణం ఈ కారణం తప్ప అది కారణం కాదు. రైట్? ఓకే. సో మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొదటి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించినాడు. 2, 3 భారత పార్లమెంటుకు అత్యధిక స్థానం అనగా 9 బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే మొరార్జీ